హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. భారత్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి దిస్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి సాఫ్ట్వేర్ డివిజన్ ఆర్ భారత్ పెట్రోలియం లిమిటెడ్ నుంచి అయితే మనకు ఇండియన్ ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా పోస్టులు వచ్చేసరికి సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ, అలాగే జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ, అలాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్, వీటికి సంబంధించి మనకు పోస్టులు అయితే విడుదల చేశారు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, అంటే కొత్తగా విజిట్ చేస్తున్నారో, వాళ్ళైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంసీఏ లేదా ఎంఎస్సి, వీటిలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 15 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పోతే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా శాలరీ వచ్చేసరికి 35,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ అనమాట. స్టార్టింగే మీరు 35,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా పోస్టులు కూడా మనకు 15 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మెయిన్ సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి సంబంధించి ఇది. ఇంకా సెకండ్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి సంబంధించి 15 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్ 26 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి 25,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. దాంతోపాటు అలవెన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అయితే మనకు యాడ్ చేయాలి. జస్ట్ స్టార్టింగే 25,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీసీఏ లేదా బీఎస్సీ, అంటే మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. బీఎస్సీ కానీ బీసీఏ కానీ, లేదా ఐటీ ఉన్నా పర్లేదు అనమాట, లేదా సిఎస్ ఉన్నా పర్లేదు. మీరైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇంకా ఫైనల్గా మూడో పోస్ట్ అనమాట, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్. దీనికి సంబంధించి మనకు 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఏది బీఈ, బీటెక్ లేదా డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ మూడిట్లలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డొమైన్, అంటే ఈ పోస్ట్కి మాత్రం మినిమం 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు అనమాట. మిగతా వాటికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అంతేకాకుండా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 years లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే 40 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు శాలరీ వచ్చేసరికి ఈ పోస్ట్కి మినిమం 60,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఒక నెలకి మీరు 60,000 వస్తాయన్నమాట. దాంతోపాటు అలవెన్స్ ఇలాంటివన్నీ అయితే ఇంకా యాడ్ చేస్తారు. ఇంకా సీనియారిటీ పొందే కొద్దీ ఇంకా శాలరీ కూడా ఇంక్రిమెంట్ అయితే చేస్తారు. ఇంకా ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ బీ ది సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ ఏజ్ లిమిట్ కూడా సీనియరు, జూనియరు, అలాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషను. సీనియర్కి అయితే 28 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ వాళ్ళకైతే 26 సంవత్సరాలు, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి సంబంధించి అయితే 40 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 years. ఇది వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ స్పెసిఫైడ్ టు అప్లికేషన్ టు జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్, అంటే ఎస్ఎస్సి వీళ్ళు అంటే కొన్ని పాయింట్స్ అనమాట. ఇంకా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th 40% ఉంటే సరిపోతుంది. అంటే 10th అంటున్నా, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 40% అయితే ఉండాలన్నమాట. అంటే హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 40% ఉండాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా. సీనియర్ సాఫ్ట్వేర్కి సంబంధించి అయితే ఎంసీఏ, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదా జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి అయితే బీసీఏ లేదా బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదా ఐటీ ఉన్నా పర్లేదన్నమాట. లేదా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఇవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇవైతే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇన్ సాఫ్ట్వేర్, అంటే ఎలా
ఉంటుంది సెలక్షన్ కూడా మనకు నోటిఫికేషన్లోనైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఏది సీనియర్ కానీ జూనియర్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా పోస్టులు వచ్చేసరికి మనకు 15 పోస్టులు అయితే ఉన్నాయి సీనియర్కి జూనియర్కి. ఇంకా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి మాత్రం 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 30/6/2025 ఈ డేట్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి లాస్ట్ డేట్ అనమాట. ఇంకా దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ అయితే మిస్ చేసా ఫ్రెండ్స్, అవి అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే అప్లికేషన్ ఫీజు ఇది అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు 450 వరకు అయితే మనకు అప్లికేషన్ ఫీజు ఏది అంటే ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి సీనియర్ సాఫ్ట్వేర్కి సంబంధించి అయితే 150 రూపీస్ ప్లస్ జిఎస్టీ, అలాగే జూనియర్ సాఫ్ట్వేర్కి సంబంధించింది అయితే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ, ఇంకా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి సంబంధించి అయితే 450. మనకు దాదాపుగా అయితే 150 రూపీస్కి మీరు ఆన్లైన్లో అంటే చలానా కట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు శాలరీ గురించి కూడా ఆల్రెడీ చెప్పాను. ఇంకా దాంతోపాటు లాస్ట్ డేట్ కూడా ఈ మంత్ లాస్ట్ అనమాట 30/6/2025 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అండి ఖచ్చితంగా అయితే మీకు వెంటనే రిప్లై ఇస్తా. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకైనా ఉపయోగపడవచ్చు, మీకు ఉపయోగపడపోయినా. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.